అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయాచిత లబ్ధి పొందిండ్రు అధ్యక్ష. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే అది క్రషర్లు కావచ్చు, శ్రీశైలం నేషనల్ హైవే కావచ్చు, లేకపోతే రాజీవ్ రహదారి కావచ్చు, లేకపోతే క్రషర్ యూనిట్లు క్రషర్లు పెట్టినవి కావచ్చు, లేకపోతే మైనింగ్లు ఇచ్చినవి కావచ్చు, లేకపోతే హైదరాబాదు చుట్టుముట్టూత, ముఖ్యంగా హైదరాబాదు నగరం చుట్టుముట్టూత ఒకప్పుడు మనందరం చూసినాం. కూరగాయలు పండించేవాళ్ళు, ఆకుకూరలు పండించేవాళ్ళు, వివిధ రకాల ద్రాక్ష తోటలు, చాలా వ్యవసాయం జరిగేది. కానీ ఇవాళ హైదరాబాదు నగరం చుట్టుముట్టూత ఒక 50 కిలోమీటర్ల పరిధిలో 70-80% వ్యవసాయం ఎవరు చేయడం లేదు. రియల్ ఎస్టేట్లుగా మారి, లేఅవుట్లుగా మారి, ప్లాట్లుగా విక్రయించి ఈరోజు మొత్తం వ్యవసాయేతర పనులకు, పరిశ్రమలకు, లేకపోతే ఐటీ కంపెనీలకు, లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్ల కిందనూ మారిపోయినాయి అధ్యక్ష. గత ప్రభుత్వము యావరేజ్గా 2 సీజన్లకు కలిపి ప్రతి సంవత్సరం 3 కోట్ల ఎకరాలకు వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ పోయినారు అధ్యక్ష. 3 కోట్ల ఎకరాలకు వాళ్ళు ఎకరాకు 10,000 ప్రకారం చేసుకుంటూ పోతే 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా ±10% వాళ్ళు ఖాతాలలో వేసిండ్రు అధ్యక్ష. అట్లా వాళ్ళు ఇచ్చిన 72,000 కోట్లల్లో 22,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులకు, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్లకు, క్రషర్లకు, మైనింగ్లకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ నాయకుల అనుచరులము, వారి సహచరులము, వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు అధ్యక్ష. మరి ఈరోజు నేను అడుగుతున్న తమ ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని 80,000 పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. వారి అనుభవం నుంచి, వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష. ఈరోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్, వారికంటే ముందు ఎమ్మెల్యే, వారికంటే ముందు మంత్రి, వారికంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు. అయినా మా సహచార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష. ఒకవేళ ఎవరైనా మొదటిసారి శాసనసభ్యుడైనా, ఈరోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా, మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు, పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవనెత్తితే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు. తనకు ఒక అనుభవం ఉంది. అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం, గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము వినం, అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి. ఇట్లాంటి వాదనలకి ఇక్కడ తావలేదు అధ్యక్ష. తమరి నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది. ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దు, చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, లక్ష్యం అధ్యక్ష. ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు, రప్పల, కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఈరోజు ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే 23లో అధికారం పోయింది, 24లో డిపాజిట్లు పోయినాయి, ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష. మీరు కాదు కదా ఆదర్శము, ఆదర్శ రైతు ఆదర్శం, వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం. అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం, మీరు అద్భుతాలు చేసినాక అక్కడ ఉన్నారు.
అద్భుతాలు చేసినాక ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఎందుకు? ఒకవేళ ఇక్కడికి వస్తే 10 సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు. అది వారి ఇష్టం. మేమేం ఒత్తిడి చేస్తలేం. సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం. ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్లు చేయొచ్చు. మీరు అనుమతిస్తే అధ్యక్ష. అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా, రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా? రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? హైవేల పేరు మీద, నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా? మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టూత వ్యవసాయ భూములు, వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి, నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు. వీటన్నిటికి కూడా మనము ఇద్దామా? వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి. మీ సూచనలన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే ఇప్పటికీ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. దానికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రివర్యులు, వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగిండ్రు అధ్యక్ష. వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు కూలీ సంఘాలతో మాట్లాడిండ్రు, రైతులతో మాట్లాడిండ్రు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిండ్రు, సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి, కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత. అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష. వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతలో మీరే ఊహించుకొని, మీ అంతలో మీరే కాయించుకొని, మీ అంతలో మీరే దూషించి, మీ అంతలో మీరే బయటకు వెళ్ళిపోయి, ఏంటి అధ్యక్ష ఇది? స్పష్టంగా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసే సూచనలలో ఏదైనా సహేతుకత కనిపించి నిజంగా తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు. అందుకే ఈ సభలో మీరెంత అల్లరి చేసినా, మీరెంత చిల్లరగా వ్యవహరించినా మేము ఓపికతో ఒక్క మాట అనుకుంటే ఇక్కడ కూర్చొని మేము వింటా ఉన్నాం. మీరు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న మీ అసహనము, అధికారం కోల్పోయిన మీ వ్యవహారము సమాజం అంతా గమనిస్తుందని మేమేం అనలేదు అధ్యక్ష. సరే, మీరు చేసే విచిత్రమైన వ్యవహారాలు వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలనో ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు, మళ్ళోసారి కూడా ఇస్తారు. అందుకోసం మేమేమనలే. ఇప్పటికైనా పాయల శంకర్ గారు కొన్ని సూచనలు చేశారు. డెఫినెట్గా లిమిట్ పెట్టకండి, మీరు సీలింగ్ పెట్టకండి, ఆ కొద్ది మందిని కూడా ఎందుకు మీరు బాధ పెడతారని కొన్ని సూచనలు చేసిండు. అదేవిధంగా మీరు మంచిగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోమన్నారు. తప్పకుండా వాటిని కూడా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మమ్మల్ని తిట్టడానికి ఒకవేళ సమయాన్ని కేటాయించుకుంటే రాతపూర్వకంగా అయినా తమరు తెప్పించుకోండి అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షం నుంచి మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఈ విషయాలలో ఈ రాళ్ళు రప్పలకు, గుట్టలకు, దొంగ పాస్ పుస్తకాలకు, లేఅవుట్లకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకే పెట్టుబడి సహాయం చేయాలనేది ఆ జీవో యొక్క స్పిరిట్. ఆ రకంగా పోదామా, ఇంకే రకంగా పోదాము, ఎట్లా పోదాము, ఏందనేది మీరు చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా చర్చలో లేకపోయినా వారు చాలా విషయాలు కొన్ని ప్రస్తావించండి అధ్యక్ష. రుణమాఫీకి సంబంధించి లేకపోతే అప్పులకు సంబంధించి కూడా ఒకటి రైతు భరోసా మీద విధి విధానాలు అధ్యక్ష. విధి విధానాల 1, 2, 3, 4, 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ సజెషన్స్ ఏంటో కాటగారికల్గా చెప్పండి. ప్రభుత్వం వింటుంది, ప్రజలకు ప్రయోజనం చేకూరితే అమలు చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, మీరు రైతు ఆత్మహత్యల మీద ఇతర అంశాల మీద దీంట్లోనే మిక్స్ చేసి మీరు కొంత చెప్పే ప్రయత్నం చేసి నాకేం అభ్యంతరం లేదు. నేను పార్లమెంట్లో మొదటిసారి నేను ఎంపీ అయిపోయిన ఎంబడే అడిగిన ప్రశ్న రిలేటెడ్నే కోట్ చేసినట్టుంది అధ్యక్ష. సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. 2019లో 3 డిసెంబర్ 2019 నేనే అడిగిన క్వశ్చన్కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన రిప్లైలో ఉన్న అంశం, ఒక సభలో
డాక్యుమెంట్ని ఇంకో సభలో కోట్ చేయడం నార్మల్లీ అలో చేయరు. తమరి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డాక్యుమెంట్ నేను కోట్ చేయదలుచుకున్నా. మొత్తం రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిని 36 ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యల మీద 2019లో నేను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు 2014, 2015, 2016 ఈ 3 సంవత్సరాలే ఎన్ఆర్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయనో మేమేదో అద్భుతాలు సృష్టించినామనో నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు, ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష. ఇందులో ఏముంది అధ్యక్ష? మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ 2014లో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు 160, 2015లో రైతుల ఆత్మహత్యలు 516, 2016లో రైతుల ఆత్మహత్యలు 239. మొత్తం కలిస్తే దాదాపుగా 1000 లోపల అధ్యక్ష 3 సంవత్సరాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మనతోని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంబడే 3 సంవత్సరాలు ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2014లో 160 మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, 2015లో 516, 2016లో 239. ఇది ఆంధ్రప్రదేశ్లో.